నమస్తే స్వామి. స్వామి శరణమయ్యప్ప. మిమ్మల్ని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మాల్లో అంటే మాకు టైం ఇస్తారా ఇవ్వరా అనుకున్నాము. బిజీగా ఉండుంటారు కదా. ఉన్న బిజీ అయితే ఉన్నాను. అవును. వస్తారా రారా అంటే ఇంటర్వ్యూ ఇస్తారా లేదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను నేనైతే. లక్కీగా మీరు మెసేజ్ పెట్టడం హ్యాపీగా అనిపించింది మార్నింగ్ నాకు. 26 టైమ్స్ మాల వేసుకున్నానని చెప్పారు. నాకు మీరు చెప్పిన తర్వాత ఇంకా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అంటే నార్మల్ వాళ్ళు తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీలాంటి గురువులు తెలుసుకోవడం ఇంకో ఎత్తు. అంటే మీరు ఈ సాధనలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి, అసలు నార్మల్గా అయ్యప్ప స్వామి దీక్ష అనగానే ఒక డిసిప్లిన్ కోసం వేసుకుంటారు అని అంటారు. జనరల్గా ఇప్పుడు మీ పర్సెప్షన్లో అయితే అయ్యప్ప స్వామి దీక్షని ఈ టైం టు ఈ టైం, ఇప్పుడు ఈ ఈ 3 నెలల కాలంలోనే, ఈ 4 నెలల కాలంలోనే ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటారు స్వామి? అయ్యప్ప స్వామి ఈ టైంలోను, ఈ పర్టికులర్ సీజన్లోను, కార్తీక మాసం నుంచి స్వామి స్వయంగా దీక్ష చేసి ఇరుముడి కట్టుకుని వెళ్ళారు అని నమ్ముతారు. ఆయన తపస్సు చేశాడు అని నమ్ముతారు. సో అది ఒక రీజన్. ప్లస్ ఈ టైంలో చూసుకుంటే మనకి వింటర్ పెరుగుతున్న కొద్దీ అప్సర్జ్ ఆఫ్ ఎనర్జీస్ పైకి వెళ్ళడం ఎప్పుడు కూడా కుండలిని ఎనర్జీస్ పైకి రేజ్ అవ్వడానికి వాటికి ఉపయోగపడుతుంది అంటారు. దీంతోపాటు ఎప్పుడైనా సాధన టైంలో, కష్టమున్న టైంలో మనం చేస్తే, ఈ టైం పీరియడ్లో ఇలాంటి చల్ల వాతావరణంలో చల్లనీటి స్నానం, ఇలాంటి సమయంలో బ్రహ్మచర్యం, ఇలాంటి సమయంలో వెచ్చగా దుప్పటి కప్పుకొని పడుకోకుండా భజనలు, ఇలాంటి టైంలోనే మనం మన శరీరాన్ని డిసిప్లిన్లోకి తీసుకొస్తే మిగతా టైం ఈజీ అయిపోతుంది. ఓకే. సో దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ మెకానిజం వేర్ ఇలాంటి సమయంలో, చలి సమయంలో నువ్వు నేల మీద పడుకుని నీ శరీరాన్ని ఒక డిసిప్లిన్లోకి తీసుకొచ్చి, నీ శరీరము మనసు నీ మాట వినేలాగా చేసి, నీ మనసు మాట వినేసి ఏది పడితే చేయకుండా నీ శరీరాన్ని నీ మాట చేసి 41 రోజుల మండల దీక్ష, ఎనీ హ్యాబిట్ బ్రెయిన్ డెవలప్ చేసుకోవాలి అంటే 21.5 days to 41 days పడుతుంది. సో 41 days దీక్ష చేయడం వల్ల మనకి తెలియకుండానే మన శరీరంలో ఒక డిసిప్లిన్ వస్తుంది. ప్లస్ అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచర్యం, అంటే ఫర్ ఎవర్ బ్రహ్మచర్యంగా ఆ అవతారంలో అలా ఉన్నాడు. ఓకే, అలాంటి అవతారం తీసుకుని ఆ శబరిమలై కొండ మీద వెలిశాడు కాబట్టి మనము కూడా ఆ టైంలో ఎలైన్ అయ్యి బ్రహ్మచర్యం పాటించడం అనేది ఒక బ్యూటిఫుల్ సిస్టమ్. ఈ మెకానిజం మొత్తంని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనుషులకు అన్నిటికంటే మేజర్గా ఉన్న కోరికలు, డిజైర్స్ నువ్వు ఇట్లా కంట్రోల్ చేయొచ్చు. అండ్ మీరు నమ్మరు, ఎలాంటి అలవాట్లున్నా చిన్న పని చేసుకుని లేబర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని పెద్ద ఆఫీసర్లు, ఫిల్మ్ స్టార్స్ అయినా కూడా ఈ మెడలో మాల వెయ్యగానే ఒక డిసిప్లిన్లోకి వచ్చేస్తారు. చెప్పులు లేకుండా నడవడము, కింద పడుకోవడము, బ్రహ్మచర్యం చేయడము, ఒక పూటే తినడము, ఇలాగ ఈ మెథడాలజీలోకి రావడం వల్ల సంవత్సరం మొత్తానికి ఓవర్ ఆయిలింగ్ అయిపోతుంది బాడీకి. సో ఎనర్జీ వైజ్ స్పిరిచువల్గాను, అటు మన శరీరానికి డిసిప్లిన్ వైజ్, హ్యాబిట్స్ నుంచి దూరం వెళ్ళడానికి, ప్లస్ తప్పు చేయకుండా ఉండడానికి, ప్లస్ అయ్యప్ప స్వామి వారు స్వయంగా నైష్టిక బ్రహ్మచర్యంలో కూర్చున్నారు కాబట్టి అక్కడ ఆ మందిరం అప్పుడే ఈ 3 months తెరుస్తారు కూడా. కాబట్టి మధ్యలో 2 days తెరిచిన 3 months పర్టికులర్గా అయ్యప్ప స్వామి వారి దీక్షకి స్పెషాలిటీ అది. దట్ అయ్యప్ప స్వామి వారి కోసం మేము దీక్ష చేస్తున్నాము అనే దాంతో వెళ్ళడం ఇట్స్ బ్యూటిఫుల్ మెకానిజం. స్వామి, ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే చాలామంది కొన్ని రోజులకే మాల తీసేయడం, మాల విరమించేసుకొని చేయలేకపోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా. వాళ్ళు ఏ విషయాలు పర్టికులర్గా తెలుసుకొని మాలలోకి దిగాలంటారు? చాలా ఇంపార్టెంట్. అలా ఎప్పుడు మధ్యలోంచి మాల తీయకూడదు. అనివార్య కారణాల వల్ల ఎవరైనా కాలం చేస్తే అది వేరే, కానీ అలా కాకుండా కొంతమంది వేసుకుని నేను చేయలేకపోతున్నాను మాల తీసి, అలాంటి అపచారం ఎప్పుడు చేయకూడదు. చెయ్యగలమా లేదా ముందే నిర్ణయించుకోవాలి. రూల్స్ ఆర్ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. అయ్యప్ప స్వామి దీక్షలో ఫస్ట్ వాడు తెలుసుకోవాల్సింది బ్రహ్మచర్యం. కంపల్సరీ ఇది బ్రహ్మచర్య దీక్షే, ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి వ్రత దీక్ష. ఒకసారే తినాలి, చెప్పులు లేకుండా ఉండాలి, చన్నీటి స్నానం 2 పూట్ల చెయ్యాలి, ఒక గురుస్వామిని నమ్ముకుని వెళ్ళాలి. ఇది ఒక మెథడ్. థర్డ్, ది మోస్ట్ ఇంపార్టెంట్, అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నప్పుడు నీకు అన్నెసెసరీ కోపము, పగ, ద్వేషము, అబద్ధాలు ఆడడం ఇవి రాకూడదు. సింపుల్. ఇవి ఏమున్నా సరే ఫస్ట్ థింగ్ అన్నీ అయ్యప్ప స్వామి మీద వదిలిపెట్టి చేయగలగాలి.
అండ్ ఫస్ట్ ఇయర్ అయితే టెస్ట్ అయిపోతుంది మొత్తం, ఇట్లా టెస్ట్ చేస్తారు. అందుకని అయ్యప్ప స్వామి దీక్షని నేను పూర్తిగా చెయ్యగలను అనుకున్న వాళ్ళు చెయ్యాలి, లేదా ఈ 10 రోజులు 11 రోజులు దీక్షలు 21 డేస్ దీక్షలు చెయ్యకూడదు. అలా ఎప్పుడు నిజంగా నిష్టగా ఉండండి, మాల లేకుండా పర్లేదు. అంతేగాని నేను చూశాను చాలామంది లేడీస్ 30 డేస్ దీక్షలు చేస్తారు మాలేసుకోకుండా, దీక్షగా ఉంటారు. 20 డేస్ 25 డేస్ 22 డేస్ చాలా మంచిది, చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు దీక్ష. ఇంట్లో స్వామి ఉన్నారు అంటే వైఫ్ కూడా అంతే నిష్టగా ఉంటుంది, దీక్షతో సమానం. మాల వేసుకుని మళ్ళీ నేను ఆపుకోలేకపోతున్నాను, మొన్న ఒక అబ్బాయి వచ్చాడు, ఆపుకోలేక సిగరెట్ని ఆపుకోలేక మాల తీసేసి సిగరెట్ తాగేశాను. సో అలాంటి అపచారం ఎప్పుడు చేయకూడదు, అది జన్మ జన్మల పాపంగా మారుతుంది, ఎప్పుడు అలాంటి పని చేయకూడదు. అట్ ద సేమ్ టైం కొన్ని అనివార్య కారణాలు ఉంటాయి, ఎవరికైనా పోయారు అట్లా ఏదైనా ఉంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు తీయాల్సిన రూల్ ఫాలో అవ్వాలి. అండ్ ఒకవేళ అలా జరిగితే మరేం పర్లేదు, ఒక సంవత్సరం అయ్యాక మళ్ళీ అయ్యప్ప స్వామి మాల వేసుకోవచ్చు. ఓకే, నీ నిష్ట అక్కడ తెలుస్తుంది. స్వామి ఇది దేనికైనా సంకేతమా? అలా మధ్యలో ఒక మాల తీసేయడం మనం ఏదైనా అంటే ఏదైనా సంకేతంగా మనం తీసుకోవచ్చు అంటారు? నేను ఒక్క మాట ఎప్పుడు ఇలాంటివి ఎవరైనా నన్ను అడిగితే నేను చెప్తుంటాను, దట్ దేవుడు నిజంగా నీకు సంకేతం ఇచ్చి ఆపాలి అనుకుంటే నువ్వు ఎన్నిసార్లు వేసినా ఆపుతాడు. నువ్వు ఈసారి ఆపాలి, ఆగింది అంటే నెక్స్ట్ టైం నువ్వు నిష్టగా వేసుకో. భగవంతుడు నిన్ను టార్చర్ పెట్టే పనిలో ఉండడు. సో నువ్వేదో తప్పు చేసావని చెప్పి నీకు పనిష్మెంట్ ఇచ్చేలా ఉండడు. నీ మనసు ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టే ఉంటుంది దీక్ష అంతా. సో అందుకని ఒకవేళ నిజంగా అలా ఎప్పుడైనా బై మిస్టేక్ అయ్యిందనుకోండి, మరి తీసేయాల్సి వచ్చిన మరేం పర్లేదు, భగవంతుడికి దండం పెట్టుకోండి, మళ్ళీ దీక్ష స్టార్ట్ చేయండి, తప్పు లేదు. చాలామంది ఏంటంటే ఇది ఒక భయంలాగా, దేవుడు పనిష్మెంట్ ఇచ్చేసాడా, నీకు ఇంత జరిగిపోయింది, అలా వద్దు. ఎందుకు, దేవుడే అయితే ఒక తండ్రిలాగా మళ్ళీ ఒకసారి సారీ చెప్పు, మళ్ళీ చెయ్యి, దీక్ష చెయ్యి, తప్పు అయిపోయిందని ఒప్పుకో, మళ్ళీ చెయ్యి, తప్పు లేదు. అది ఏదో నాకు ఎందుకు ఇలా వస్తుంది, నాకు ఏదో జరుగుతోంది అని చెప్పి. నేను ఒక ఫ్యామిలీని చూశాను, అతని అబ్బాయి వేసుకున్నాడు మాల, తర్వాత ఇంట్లో వాళ్ళందరూ చాలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరు చేతబడి చేశారని. అయ్యో, అయ్యప్ప స్వామి మాల మెడలో ఉండగా ఎలాంటి చేతబడి జరుగుతుంది అసలు? ఆయన మించిన తాంత్రిక శక్తి ఇంకెక్కడుంది? ఒక అద్భుతమైన తంత్ర ముద్ర క్రియలో ఉంటాడు ఆయన. సో అలాంటివి ఏదో ఊహించుకుని నాకు అలా జరుగుతుంది, ఏవో దెయ్యాలు కనిపిస్తున్నాయి అని చెప్పి ఈయన మాల తీశాడు. సో పాయింట్ ఈస్, ఎప్పటికీ కూడా మన మైండ్ చేసే హాలూసినేషన్ తప్పితే దేవుడు పగబట్టి చెయ్యడు. భగవంతుడు అయ్యప్ప స్వామికి నీ మీద పగబట్టి నీతో మాల తీయించేలా ఉండదు. కొంత అరిష్టం అనుకుంటారు, కొంత ఏదో ఇలా జరిగింది ఏంటి, మాల తీసేయాల్సి వచ్చింది, ఏదో పాపం చేశామా అని. జరిగి ఉండొచ్చు, ప్రాబ్లం అయి ఉండొచ్చు, మళ్ళీ మీ నిష్టతో మీరు మాల వేసుకోండి, తప్పు లేదు. దాని గురించి ఓవర్ అనాలిసిస్ చేసి భయపడిపోయి అమ్మో నాకు ఏదైనా పనిష్మెంట్ వచ్చేస్తుందా, దేవుడు అలాంటి వాడు కాదు. అయ్యప్ప స్వామి అయితే మనస్ఫూర్తిగా ఆయనకు దండం, చిన్ని మణికంఠుడు, అంత అద్భుతమైన అయ్యప్ప స్వామి, దండం పెట్టుకుని ఆయనతోనే చెప్పుకోవాలి. గురుస్వామి దగ్గరికి వెళ్ళి ఒకసారి చెప్పుకుని, స్వామి అయ్యప్ప స్వామి దగ్గర నేను చూశాను, ఇలా గుడికి అలా బయటకు వచ్చి కొంచెం ఆ వరండా అందులోనే ప్రాంగణంలోనే కాస్త పక్కన కూర్చుని కాసేపు అట్లా కన్నీరులా వచ్చేసి, స్వామి నేను తప్పు అయిపోయింది, నాకు నువ్వే శక్తి, నువ్వు చేయాలి, నాకు చేయాలని ఉంది అని మాల వేసుకుని అద్భుతంగా చేసామని చూశాను. అద్భుతంగా మాకు ఇంత చేసాం అంత చేసుకున్నాను. వాళ్ళు కొండ కూడా ఎక్కలేక కాళ్ళకి దిండ్లు కట్టుకుని నడవలేక, చెప్పులు వేసుకుని చెప్పులకు దిండ్లు కట్టుకుని నడవలేని బాధపడ్డవాడని చూసాం. సో పాయింట్ ఈస్, అయ్యప్పని మనస్ఫూర్తిగా నమ్మిన వాడికి ఎలాంటి కష్టము ప్రాబ్లం ఉండదు. నువ్వు అది మనస్ఫూర్తి, ఎక్కడో ప్రాబ్లం ఉందంటే నువ్వు నమ్మలే పూర్తిగా, అంతే లెక్క. సింపుల్ లాజిక్ అది, దట్ నువ్వు పూర్తిగా ఏది జరుగుతున్నా నేను హ్యాపీగా చూస్తాను, నేను నిన్ను చూడడానికి వస్తున్నాను అనే నిర్ణయంతో ఉంటే అయ్యప్ప స్వామి పిలిచికెళ్తాడు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అంతేగాని అది అరిష్టము, మాల తీసేయాల్సి వచ్చింది, నీకేదో జరిగిపోతుంది, నో. దేవుడిని అలా భయపెట్టే ఫ్యాక్టర్గా చూపించద్దు. దేవుడు ఈజ్ నాట్ టు థ్రెటన్ యూ, నిన్నేదో పనిష్ చేసేసే నో వే, అలా ఎప్పుడూ చూడొద్దు దేవుడిని. స్వామి, అసలు మనం అంటే ఒక్కొక్క దేవుడికి, మొన్న పోయినసారి మీరు విఘ్నేశ్వరుడు గురించి చెప్పారు, అవతారం వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ చెప్పారు. అలానే అయ్యప్ప స్వామి జన్మ రహస్యం గురించి నాకు మీ మాటల్లో వినాలండి. అయ్యప్ప స్వామి హరిహర పుత్రుడు అనగానే చాలామంది అబ్బాయిలు ఎలా గరుస్తారు, ఎలా పుడతారు అని అంటారు.
క్లియర్గా మనకి భూతనాథ ఉపాఖ్యానంలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. శివకేశవుల తేజస్సు యొక్క కలయిక, ఆ శక్తి ఎనర్జీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ధర్మశాస్త్ర. అంటే గణాలకి అధిపతి గణపతి, ధర్మాన్ని శాసించేవాడు. ధర్మం ఈజ్ రైటియస్నెస్. మీరు ఎప్పుడైనా చూసారు, ఎప్పుడూ లేనిది కలియుగంలో, అందులోనూ ఈ టైంలో ఎప్పుడైతే ధర్మానికి దెబ్బ పడుతుంది అనే టైంలో అయ్యప్ప స్వాముల నెంబర్ ఎంత పెరిగిపోయింది? ఎంత నెంబర్? ధర్మాన్ని సెట్ చేయడానికి అయ్యప్ప స్వామి అవతారం. ఎప్పుడైతే చెడు జరుగుతుందో, ఎప్పుడైతే కలియుగంలో నెగిటివిటీస్ అంటే మందు తాగడం, సిగరెట్లు, అమ్మాయి జూదం, అబ్బాయిలు ఇలాంటి రాంగ్ దాంట్లోకి వెళుతున్న టైంలో ఎలా ఎవరినైనా కంట్రోల్ చేయగలుగుతాం? దీక్ష అనేది అయ్యప్ప స్వామి ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన ధర్మశాస్త్ర, శాసించేవాడు. ఓకే, ఈ అయ్యప్ప స్వామి హరిహరుల తేజస్సుతో ఒకటి, అండ్ ఒక్కటే కాదు, ఎన్నో రకాల అవతారాల్లో, చాలా రకాల అవతారాల్లో అయ్యప్ప స్వామి ధర్మశాస్త్రగా ఉండి ఇక్కడ నైష్టిక బ్రహ్మచర్యం చేస్తూ ఈ పీఠములో కరెక్ట్గా శబరిమలై అనే పీఠంలో అయ్యప్ప స్వామి అవతార రహస్యంలోనే ఉంది. ఎవరైతే ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అయిపోతారో వాడి జీవితంలో ఏదీ సాధించకుండా అన్నెసెసరీ అట్రాక్షన్ అయిపోయి ఎప్పుడైతే ఆపోజిట్ జెండర్కి వ్యసనాల బారిన పడతాడో వాళ్ళు సమూలంగా నాశనం అయిపోతారని తెలుసుకుని అయ్యప్ప స్వామి దీక్ష ముందు ఈ వ్యసనాలని, ఈ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్, అబ్బాయి అమ్మాయికి, అమ్మాయి అబ్బాయికి అట్రాక్షన్ని, అండ్ చిన్న చిన్న వాటికి కామక్రోధ లోభాలకి వాటికి పడిపోతారని చెప్పి కంట్రోలింగ్. ఇది మెకానిజంని మనకి అందించడానికి అయ్యప్ప స్వామి వారిని అక్కడ పరశురాముడు ప్రతిష్ఠించాడు. ఓకే, ఈ పరశురాముడు ప్రతిష్ఠించిన దాని తర్వాత ఇది ఒక మహావాక్యం, మనకి వేదముల నుంచి వస్తున్న ఒక మహావాక్యం, తత్వమసి అనే వాక్యం మీద ఆధారపడి నువ్వు అయ్యప్పగా నువ్వే మారాలి తప్ప, నువ్వు మారితే తప్ప నీ ప్రపంచము, నీ వరల్డ్ మారదు, నీ యొక్క వరల్డ్ మారదు. అందుకని నువ్వు మారాలి, నువ్వు ఓవరాయిలింగ్ అవ్వాలి అన్నది ఇంపార్టెంట్. ప్లస్ అయ్యప్ప స్వామి ఒక టిపికల్ మణికంఠ రూపంలో 12 సంవత్సరాలు మాత్రమే ఆ రాక్షసి మహిషి అనే రాక్షసి అలా కోరుకుంటుంది. బాలుడై ఉండి, ఓకే, హరిహరులకు పుట్టినవాడై ఉండి అప్పుడే నన్ను సంహరించగలరు అని చెప్పి. అందుకని ఎలాగో హరిహరులు పుట్టర్లే అనే కాన్ఫిడెన్స్ అనమాట. ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఒక రాంగ్ పుడుతుంది అనే 1000 సంవత్సరాల ముందే ఒక రైట్ రెడీ అయిపోతుంది. లాక్కి ముందే కీ రెడీ అయిపోతుంది, ఇది లాక్ అయ్యే ముందే. అలాగా ఈ అవతారం వస్తుందని తెలిసి ధర్మశాస్త్ర ఎప్పుడో, కానీ ధర్మశాస్త్ర ఆ టైంలో అక్కడ మణికంఠుడిగా ధర్మశాస్త్రాన్ని మళ్ళీ ఆ హరిహరుల తేజస్సుతో పుట్టిస్తారు. సో ఇది ఎన్నో రకాల లింక్స్తో కూడి ఉన్నదన్నమాట. మన చిన్న చిలక ఎలక బ్రెయిన్తో మనం భగవంతుడి యొక్క సృష్టిని, క్రియేషన్ని అర్థం చేసుకోలేము. ఓకే, దీంతోపాటు ఎవరైనా అబ్బాయిలకి లేకపోతే అలా ఎలా పుడతారు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, బట్ దే జస్ట్ డోంట్ అండర్స్టాండ్ అసలు దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, బ్యాక్ స్టోరీ ఏంటి. పుట్టడము అంటే వీళ్ళు ఎప్పుడు ఎంతసేపు ఆ రాంగ్ ఇంటెన్షన్తోనే ఆలోచిస్తారు. ఒక తేజస్సు ఈ ప్రపంచంలోకి రావాలి అంటే, హరిహరుల తేజస్సు రావాలి అంటే ఎంత యూనివర్సల్ శివుడు అంటే అసలు ఒక యూనివర్సల్ బేస్ ప్లాట్ఫామ్. ఆ మొత్తం యూనివర్స్ కలయికలోంచి ఒక విష్ణుమూర్తి అంటే ఒక మొత్తం ఈ బేసిస్ ఈజ్ ద శూన్యం, విష్ణుమూర్తి ఈజ్ ద క్రియేషన్ అంటే సస్టైనెన్స్. ఆ సస్టైనెన్స్ని ఈ బేస్లోంచి క్రియేట్ చేసి హరిహరులు యొక్క ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ లైట్ వస్తుంది అంటే అది నువ్వు ఫిజికల్ రిలేషన్లా చూస్తావంటే అసలు ఆ మైండ్ సెట్కి అర్థం కాదు. అండ్ దట్ ఎనర్జీ ఏదైతే కలయిక ఉంటుందో ఆ ఎనర్జీ ఒక మహిషి అనే ఒక పరమ నికృష్టమైన మన లోపల ఉండే ఒక కరుడుగట్టిన ఒక బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ టుగెదర్ కలిస్తే ఒక రాక్షసిగా ఉంటే, ఆ రాక్షసిని మనము నాశనము చేయాలి అంటే నిజంగా కూడా హరిహరుల తేజస్సుతో వచ్చి
ఆ శూన్యములోంచి, దట్ యూనివర్సల్ కాన్షియస్నెస్లోంచి ఏదైతే ఈ క్రియేటివ్ని సస్టైనెన్స్ చేస్తుందో అలాంటి శక్తి నుంచి వచ్చిన అయ్యప్ప స్వామిని మనము ప్రార్థించక తప్పదు. అతని వల్లే ఇలాంటి కలిదోషము పట్టి మహిషి లాంటి రాక్షసుని మనం సంహరించగలము. ఇంతే మెథడాలజీ. సో అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడు, ఎలా జరిగింది అంటే, నీ లోపల ఉండే మహిషిని సంహరించడానికి నువ్వు ఖచ్చితంగా ఈ మార్గమే ఫాలో అవ్వాలి. అయ్యప్ప స్వామి మార్గమే దిక్కు. వండర్ఫుల్ స్వామి. ఇది జరగాలి అంటే చాలా చాలా టైం పడుతుంది. అందుకనే ఇంత ఇంత అండర్స్టాండింగ్ చేసుకుని, ఓకే నువ్వు చెప్పావు బాగానే ఉంది, నాకు ఎలా తెలుస్తుంది నాలో మహిషి ఉందని, నాకు ఎలా తెలుస్తుంది నాకు హరిహరల పుత్రుడు అయ్యప్ప స్వామి నాకు నిజంగా కూడా తెలుసుకోవాలని ఉంది అని నిజంగా ఎవరైనా జిజ్ఞాసతో ఉంటే వాడికి ఒక రోజులో అర్థం కాదు. అందుకని నువ్వు భజన చేయి, పొద్దున్నే నిద్రలే, ముందు దీపం పెట్టు, ముందు ప్రాక్టీస్ చేయి, స్వామి శరణమయ్యప్ప అని చెయ్యి. నువ్వు ఏబీసీలు రాయడం నేర్చుకుంటే ఏదో రోజుకు నువ్వు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తావు. నువ్వు ముందే స్కూల్లోకి జాయిన్ అవ్వగానే నేను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాయాలంటే అవ్వదు కదా. అలాగే మనము స్టార్ట్ చేసి ముందు భజన రూపంలో చిన్న చిన్న స్థాయి వాళ్ళకి, అంటే చదవలేని చదువు రాని వాళ్ళకు కూడా స్వామి శరణం అయ్యప్ప అనే తారక మంత్రాన్ని ఇచ్చి ఒక బ్యూటిఫుల్ మెకానిజం ఎక్కడ వేర్ల నుంచి కింద మాస్ లెవెల్ నుంచి చాలా హై కేటగిరీ తత్వమసి అనే రూపం వరకు వెళ్ళడానికి అన్ని రకాల మార్గాలు ఇందులో ఉన్నాయి. భక్తి, జ్ఞాన, కర్మ, క్రియ అన్ని రకాలుగాను అయ్యప్ప స్వామి దీక్షలో ఎవ్రీథింగ్. అసలు యూ విల్ నాట్ బి ఏబుల్ టు బ్రేక్ ఇట్. అందుకే ఎంత ప్రచారం చేస్తున్నా అక్కడ అయ్యప్ప స్వామి ఇది అలా ఎంత ప్రచారం నెంబర్ పెరుగుతుంది. యూ జస్ట్ కాంట్ బ్రేక్ దిస్. అంత బ్యూటిఫుల్ మెకానిజం అది. అండ్ ఒక చోట రెండు చోట్ల కాదు, ఇది ఎంత డీప్గా వెళ్ళిపోయి ఉంటుందంటే, నువ్వు ఎలాంటి వాడిని నీ లోపలకు ఉంటుంది అయ్యప్ప స్వామి. మెడలో మాల ఉన్నన్ని రోజులు అసలు చలి అంటే భయపడేవాడు, సిగరెట్లు మానాలనుకో టక్కుమని చేంజ్ అవుతాడు. నిజంగా అయ్యప్ప స్వామిని నమ్మి మాల మెడలో పడగానే స్వామి 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 ఎవ్రీథింగ్ అరౌండ్ యూ. ఒక ఇంట్లో ఉన్న భార్యని, లేడీని, మాత, జస్ట్ కాంట్ గో రాంగ్. అది నమ్మి చేసేవాడికి, నిజంగా అయ్యప్ప స్వామి శక్తి తెలుసుకోవాలి అనుకునేవాడికి దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. అందుకని నేను ఎప్పుడు అంటుంటాను, ఇది పిల్లలకి అందరికీ, అబ్బాయిలు ఎవరైతే ఒక 5th 6th 7th వేసేయాలి మాల, నేర్పించేయాలి వాడి డిసిప్లిన్, సెట్ చేసేయాలి లైఫ్లో. మన ధర్మాన్ని ధర్మశాస్త్ర కాపాడుతున్నట్టు ఎవ్వరూ కాపాడలేరు. ధర్మాన్ని కాపాడుకోవడానికి అయ్యప్ప స్వామి దీక్ష ఇస్ ద బెస్ట్ మెథడ్. ధర్మము కాపాడడానికి, నిన్ను బ్రహ్మచర్యంలో ఉంచి నీ ఫోకస్ పెంచడానికి, నీకు ఒక కర్మ మార్గంలో, అన్నదానం ఏ సిస్టంలో చేయగలుగుతారు? కర్మ నువ్వు పోనీ ఏమి నేను పుస్తకాలు చదవలేను, మంత్రాలు చదవలేను, కర్మ అన్నదానం చేయరా. 4 స్వాముల్ని పిలిచి ఇంట్లో భోజనం పెట్టు, కాళ్ళకు దానం పెట్టు. వాళ్ళు చిన్న పని చేసుకుంటారా, లేబరా, ఆఫీస్ పనా, లేకపోతే లాయరా, ఆఫీసరా, ఏది కాదు, కాళ్ళకు దండం పెట్టి స్వామి శరణమయ్యప్ప, అందరినీ స్వామి అను. ఇంతకంటే బెస్ట్ మెథడాలజీ ఎక్కడుంటుంది? ఆ మాల వేసుకున్నప్పుడు కూడా ఈ ఈగోలన్నీ పక్కన పెట్టేసి అందరి కాళ్ళకి మొక్కుతూ ఉంటారు. అబ్సల్యూట్లీ. అందరిలోనూ అయ్యప్ప స్వామిని చూడు. అందరినీ స్వామి అంటారా అంటే ఎవ్రీవన్ ఈజ్ యూ. అయ్యప్పవి. నేను ఇంక నీతో తప్పుగా ఎలా బిహేవ్ చేయగలను? ఎవరితో అయినా ఎవడైనా తప్పుగా ఎందుకు? అందరూ అయ్యప్ప స్వామి, ఏం స్వామి అంటాడు వాడు, అంతే. తప్పుగా మాట్లాడలేడు, బూతులు మాట్లాడలేడు, తప్పు మార్గంలోకి వెళ్ళలేడు. మీరు నమ్మరు, చాలా లోయెస్ట్ కేటగిరీ డబ్బుల విషయంలో డబ్బు తక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఇంట్లో స్వామిమాల వేసుకున్నారంటే ఆ చిన్న గుడిసె కూడా నీట్గా తుడిచిపెట్టుకుని దీపం పెట్టుకుంటారు. అంతకంటే వాట్ బెస్ట్ మెథడ్ ఎవరైనా నేర్పించగలుగుతారు. దట్ నేను నీట్గా ఉండాలి, నేను హింస చేయకూడదు, ఎవరిని ఒక బూతు మాట మాట్లాడకూడదు. ఎవరో తెలియని స్వాముల దగ్గరికి కూడా వాళ్ళతో కలిసి వెళ్ళిపోయి పూజలకు అటెండ్ అయిపోయి, ఎవరికా అంటే వాళ్ళు వెళ్ళి భోజనం చేయొచ్చు హ్యాపీగా, ఎవరు పిలవాల్సిన అవసరం కూడా లేదా. నేను అంటున్నా కదా, ఇలా వెతుక్కుంటూ పోతే నువ్వు అక్కడెక్కడో ఆ ఒక్క పాయింట్ పట్టుకుని హరిహరులకు ఎలాగా నువ్వు ఆలోచిస్తున్నావు. దిస్ హెస్ గాన్ ఇన్ టు ద నర్వ్స్ అండ్ బ్లడ్ వెజల్స్. రక్త కణాల్లోకి వెళ్ళిపోయింది, నువ్వు కాంట్ రిమూవ్ ఇట్. సో అందుకని ఇలాంటి విషయాల మీద నువ్వు ఎంత ఫైట్ చేసి పోరాడుకున్నా, ఇట్ ఈస్ ఇన్ అవర్ హార్ట్ సో స్ట్రాంగ్. అయ్యప్ప అనే ఒక స్వరూపము, అయ్యప్ప తాంత్రిక స్వరూపము ఒక జ్ఞానముద్రతో, ఒక చిన్ముద్రతో,
ఒక బ్యూటిఫుల్ స్వరూపాన్ని నువ్వు తీయలేరు. సో అందుకని అయ్యప్ప స్వామి ఫోర్స్ ఈజ్ అ ధర్మశాస్త్ర, ధర్మాన్ని శాసించేవాడు, రైటియస్నెస్ని నిలబెట్టేవాడు అయ్యప్ప స్వామి. స్వామి 26 ఇయర్స్ నుంచి మీరు శబరిమల వెళ్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి స్వామి? అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మాల వేసుకోవడం అనేది జనరల్గా వాళ్ళ లైఫ్లో ఎలా చేంజ్ తీసుకొస్తుందో ఇప్పుడు మీరు చెప్పారు. మీలో ఏం చేంజ్ చేసింది? చాలా చేంజ్ చేస్తుంది. చాలా ఎక్స్పీరియన్స్ ఆర్ వెరీ వెరీ పర్సనల్ అండ్ చాలా ప్రొఫౌండ్. నేను అయ్యప్ప స్వామి దీక్షల్లోనే మా సౌర ఉపాసన అంతా నేర్చుకున్నాం. చాలా ముద్రల ద్వారా, మంత్రాల ద్వారా ఉపాసన మార్గాన్ని నేర్చుకున్నాం. ఒక డిఫరెంట్ డైమెన్షన్ ఆఫ్ బ్రెయిన్ ఓపెన్ అవుతుంది. నిజంగా ఒక డిఫరెంట్ డైమెన్షన్. ఎవరి మీద హేట్రెడ్ రాదు, ఎవరి మీద అతిగా బాండ్ రాదు, ఎవరి మీద కూడా మనము ఒక టైప్ ఆఫ్ వ్యామోహంతో ఉండము. వీ విల్ సీ లైఫ్ క్లారిటీగా అయ్యప్ప స్వామి దీక్షలో చూస్తాం. ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేసి మాకైతే పండగ. లిటరల్లీ అదేదో నేను చాలా చోట్ల చెప్తుంటాను, పుట్టింటికి వెళ్తున్నట్టు ఉంటుంది మాకు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తే. ఎక్కడో అక్కడి నుంచే పుట్టొచ్చామేమో అనేటట్టుగా ఉంటుంది. అండ్ నాకే కాదు, మీరు నమ్మరు, 20 hours లైన్లో నొక్కుని ఉంటారు స్వాములు, ఇట్లా ఇరుముడి పట్టుకుని. ఎక్కడా ఉండదు ఇట్లాంటి ఒక టైప్ ఆఫ్ అటాచ్మెంట్. ఇరుముళ్ళు పెట్టుకుని కొండెక్కి ఆ లైన్లో తోసి అందులో వాళ్ళ భాష మనకు అర్థం కాదు, మన భాష వాళ్ళకి అర్థం కాదు. వాడు మలయాళంలో అరుస్తుంటారు, వీళ్ళు ఇక్కడ తమిళ్లో తిడుతుంటారు. అయినా స్వాములు తోసుకెళ్ళి దర్శనం చేసి 1 minute అక్కడ పక్కన నించున్నాడు అడగాలి, ఎట్లా ఉంది స్వామి, ఎట్లా అయింది స్వామి దర్శనం అని. సూపర్, అబ్బా అద్భుతంగా ఉంది. ఎవరండి ఏంటిది అనేటట్టు ఉంది. అంత బ్యూటిఫుల్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తా, ఖచ్చితంగా వస్తా స్వామి అనేటట్టు ఉంటారు. మేబీ అక్కడ అరేంజ్మెంట్స్ వాటి కోసం కొంత బాధపడతారేమో, కానీ స్వామి వారి కోసం అయితే ఎవ్వరు కూడా ఆహా అయ్యప్ప అంటారు. దట్ ఫీలింగ్, అది ఒక పుట్టింటికి వెళ్తున్న ఒక కనెక్షన్ ఏదైతే బాండ్ ఉంటుందో, యూ విల్ నెవర్ సీ ఇన్ ఎనీ అదర్ థింగ్. నేను అందరికి చాలామంది స్వాములకు చెప్తుంటే మాట, అయ్యప్ప స్వామి దీక్ష ఒక్కటి మాత్రం టూరిజంలా చేయొద్దు, అది పోయొచ్చేయాలి అనేటట్టు చేయొద్దు. ఈ 41 days నిన్ను నువ్వు చెక్కుకుంటున్నట్టు, నిన్ను నువ్వు శిల్పం చెక్కుకున్నట్టు. మా గురువుగారు నాకు చెప్పిన మాట అది, నిన్ను నువ్వు చెక్కుకో. ఈ దీక్ష ఒక్కటే నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి, నీ మీటర్ నువ్వు సెట్ చేసుకోవడానికి, ఓవర్ ఆయిలింగ్ చేసుకోవడానికి, నువ్వు నీ బాడీ సర్వీస్ స్టేషన్కి వెళ్ళి సర్వీస్ అయ్యి వచ్చినట్టే అలాగ చేసుకోవడానికి 41 రోజులు వాడుకో. లిటరల్లీ కింద మేము పడుకుంటే అది అలా ఒక బ్యూటిఫుల్ స్లీప్. ఓకే, ఒక ట్రాన్స్. పొద్దున 5 o'clock 4:30కి చన్నీటి స్నానం అయిపోయి పూజలో కూర్చుంటే ఒక 2-3 hours ఒక బ్యూటిఫుల్ ఫీల్. అలాగా ఒక గురువుతో కనెక్షన్. కానీ ఇట్ ఈస్ ఆల్ ఇంట్రికేట్. అండ్ మాకు లక్కీగా ఎన్నో ఎక్స్పీరియన్సెస్, బోత్ అటు తాంత్రిక విధానంలోనూ, ఇటు మంత్ర విధానంలోనూ, ప్లస్ అక్కడ వెళ్ళిన ప్లేసుల విధానంలో, అన్ని రకాలుగాను మాకు బ్యూటిఫుల్. నాకైతే పర్సనలీ సో మచ్ ఆఫ్ ఎలివేషన్ త్రూ దట్. అండ్ ఏది ఆపలేదు. నేను డాక్టర్ చదువుతున్నప్పుడు ఎవరు అక్కడ కూడా నాకు పాపం రెస్ట్రిక్ట్ నాకు లక్కీగా ఏంటంటే ఏ స్టేజ్లోనూ ఎవరు ఆపలేదు. ఏ స్టేజ్లో ఎవరు స్వామి మీరు వెళ్తున్నారా, వెళ్ళండి మేము చూసుకుంటాం. నా హాస్పిటల్లో కూడా ఇప్పుడు నా డాక్టర్స్ కూడా, కొలీగ్స్, నాతో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా దే ఆర్ లైక్, స్వామి మీరు వెళ్ళండి హ్యాపీగా, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి హ్యాపీగా. నా పేషెంట్స్ దే పోస్ట్పోన్ సర్జరీస్, మీరు వెళ్ళండి స్వామి ప్రశాంతంగా, మేము సర్జరీస్ పోస్ట్పోన్ చేసుకున్నారు. సో అందరూ, ఐ థింక్ ఆ బాండ్లో అందరి చెయ్యి ఉంటుంది, అందరికీ మంచి జరుగుతుంది. మీరు దీక్ష చేయండి బాగా అనేవాళ్ళు ఉంటారు అనమాట. సో ఇది యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక పుట్టింటికి వెళ్తే ఎలా ఉంటుందో, లేకపోతే ఒక హయ్యర్ స్టేట్కి వెళుతున్నట్టు, ఇంకొక ప్లేస్కి, ఒక నక్షత్ర లోకానికి వెళ్తున్న ఆనందం వస్తుంది అయ్యప్ప స్వామి అంటే. అండ్ అది అందరికీ రావాలి. ఫస్ట్ థింగ్ ఆ కనెక్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఏదో బలవంతంగా వెళ్ళొచ్చేసాము, 2 సార్లు వెళ్ళాలంటగా, 3 సార్లు వెళ్ళాలంటగా. అండ్ ఈ మధ్య నేను చూసాను చాలామంది స్వాముల్ని మెడలో ఇంత పెద్ద పెద్ద గంటలు వేసేసి అట్లా. అవి కాదు అయ్యప్ప స్వామి దీక్ష, అది కాదు. పెద్ద బొట్లు పెట్టడం కాదు అయ్యప్ప స్వామి దీక్ష. ఓన్లీ అయ్యప్పతో కనెక్ట్. హీస్ ధర్మశాస్త్ర నేను చూసేస్తాడు, నువ్వు ఎంత లోపల కుళ్ళిపోతున్నావు అని తెలిసిపోతుంది. సో అందుకని ఫస్ట్ థింగ్ నేర్చుకోవాల్సింది ప్యూర్ కనెక్ట్ టు గాడ్ అయ్యప్ప. ఆ 18 మెట్లు ఎక్కి అక్కడ నవ్వుతూ కూర్చుని అయ్యప్ప స్వామి కళ్ళ ముందు కనిపించాలి. కళ్ళ ముందు క్లియర్గా ఒక చిన్న అయ్యప్ప స్వామి, బంగారపు అయ్యప్ప స్వామి
అలా నీ కళ్ళ ముందు కనిపిస్తున్న రోజులు నాకు మీరు చెప్తుంటేనే కనబడుతుంది. ఎంత బ్యూటిఫుల్, నిజంగా చెప్తున్నాను. 18 మెట్లు, ఒక ధ్వజస్తంభము, పైన ఒక గుర్రము, ఎదురుగుండా అయ్యప్ప, ఆ గోల్డెన్ విగ్రహం అయ్యప్ప స్వామి మీద ఒక నెయ్యాభిషేకం అలా జరుగుతూ ఉంటే ఆ నెయ్యిల ఇలా ఆ తంత్రి స్వామి నెయ్యిల కింద కంటే నీకు ఆ కళ్ళు కనిపించాలి. అది ఎప్పుడు కళ్ళ ముందు అలా రెజనేట్ అవుతున్న వాడికి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ జర్నీ. శబరిమల తీసుకొచ్చినట్టుంది నాకు. నిజంగా కూడా నాకు అది కళ్ళ ముందు అలా కనిపిస్తూ మీరు చెప్తుంటే మాకు కూడా కనిపిస్తుంది విజువల్. ఎంత అలసిపోయినా అలా కూర్చొని ఇంకేమి నేను చెప్తాను, మీరు నమ్మరు, అంత దీక్షలు చేస్తారా, అక్కడికి వెళ్ళి లైన్లో నించున్నాక కోరికలు అడగడానికి కూడా ఉండదు, స్వామి అని చెప్పేస్తారు, లాగేస్తారు. ఏం అడగడానికి కూడా ఉండదు, అంత బ్యూటిఫుల్, ఎంత విగ్రహం, ఎంత ఎనర్జీ. దట్ ఈజ్ వై పరశురామ నిర్మిత 18 క్షేత్రాల్లో మహాదివ్య క్షేత్రం అయ్యప్ప స్వామి ఇన్ శబరిమల. ఇది అందరు తెలుసుకోవాలి, ఒక్కసారిన పోయి రావాలి జీవితంలో. స్వామి, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే క్వశ్చన్. మాలికాపుర అత్తమ్మ అనే ఆవిడ అక్కడ కూర్చొని అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో అక్కడ కూర్చొని వచ్చే కన్యస్వాముల్ని, ఎవరైతే కన్యస్వాములు వస్తారో వాళ్ళని టెస్ట్ చేస్తూ ఉంటారంట, నిజమేనా? ఇది 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి అయ్యప్ప స్వామిని సిస్టర్ లాగా నాకు ఇక్కడ ఉండాలి అని చెప్పింది ఒక వర్షన్ ఉంది. రెండోది లాగా నన్ను పెళ్లి చేసుకోవాలి అనే వర్షన్ కూడా. మెయిన్గా ఏంటంటే కన్యస్వాములకి టెస్టింగ్ అయితే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా కన్యస్వామి నిజంగా అయ్యప్ప స్వామితో, బికాజ్ ఫస్ట్ టైం దీక్ష తీసుకునేసరికి చాలా రూల్స్ అర్థం కావు. అందులో బ్రహ్మచర్యం కష్టం అవుతుంది, పొద్దునే లేవడం కానీ, లేకపోతే ఈ స్వాములతో భజనలు, పూజలు, ఒక 41 days ఆఫ్ డిస్కనెక్షన్ ఉంటుంది కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, అండ్ టెస్ట్ చాలా బాగా జరుగుతుంది. టెస్ట్ కన్యస్వాములు ఉన్న ఆ యాత్రలో ఎన్నో టెస్ట్లు ఉంటాయి, మొత్తం పక్కన వాళ్ళు కూడా అందరికి. అసలు సడన్ గా వర్షం పడుతుంది, కార్లు ఆగిపోతాయి, మేము చూసాం చాలా అట్లా. ఓకే, కన్యస్వామి పవరే గుంజుకెళ్తుంది అయ్యప్ప దగ్గరికి. ఓకే, ఇక్కడ టెస్ట్ జరుగుతున్నా అయ్యప్ప స్వామికి చాలా ఇష్టమైన వాడు కన్యస్వామి. ప్రతి గ్రూప్ లో ఒక కన్యస్వామి ఉన్నట్టు చూసుకుంటారు కదా స్వామి. కన్యస్వామి ఉంటే ఆ పవర్ గుంజుకెళ్ళిపోతుంది. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి నత్తి, మాట సరిగ్గా వచ్చేది కాదు, స్వామియే కూడా సరిగ్గా అనేవాడు కాదు. నేను ఎక్కిరించాలని కాదు చెప్తున్నా, స్వామియే చరణమయ్యప్ప అనేవాడు. ఓకే, అయితే ఆయన భక్తి ఎంత బాగుండేదంటే మాకు ఎప్పుడూ జరగని దర్శనాలు, ఎప్పుడూ లేనట్టుగా. అసలు కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకి ఆ స్వామి ముందు నుంచుని ఉంటే మెట్లు క్లియర్, అప్పటిదాకా ఫుల్ రష్ పడి మెట్లు క్లియర్గా. ఆ స్వామి మేమిద్దరం, మాతో పాటు వచ్చి మేము అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి దర్శనం అయ్యి అయ్యప్ప స్వామి అంతా బాగా జరుగుతుంది. నీ భక్తి, ద మెజర్ ఈజ్ కన్యస్వామి యొక్క భక్తి మ్యాటర్స్. అండ్ భక్తిని తూకం పట్టడానికి నీకు భాషతోనూ, లాంగ్వేజ్తోనూ, డబ్బుతోనూ పనిలే. నువ్వు తూకం చేయలేవు. బాగా రిచ్ ఉన్న వాడితో సంబంధం లేదు, బాగా మాటలు వచ్చిన వాడి సంబంధం లేదు, మంత్రాలు సంబంధం లేదు. నీ భక్తి, కన్యస్వామి యొక్క భక్తి అనే పవర్ విల్ పుల్ ఎంత కష్టాన్ని దాటిచ్చేస్తుంది. సో అందుకని కన్యస్వామిగా ఉంటే నేను చెప్తున్నాను, అది ఒక కన్యస్వామి అనే ఒక పవర్ని సివిల్గా వెళ్ళి పాడు చేయకండి. చాలామంది సివిలియన్గా వెళ్ళి వచ్చేస్తారు. యు లాస్ దట్. అది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్. కన్యస్వామిగా వెళ్ళడం అనేది ఒక గొప్ప అవకాశం. దాన్ని సివిల్గా వెళ్ళొచ్చేసాను, అక్కడికి వెళ్ళి పంబా దగ్గర మాలేసుకుని వెళ్ళొచ్చాను, అలాంటి తప్పు పని మాత్రం చేయకండి. కన్యస్వామి దీక్ష చేసి ఫస్ట్ టైం మాల పవిత్రంగా, అదేదో 1000 కోట్ల డబ్బు మనకిస్తే ఎంత జాగ్రత్తగా వేసుకుంటామో అలా వేసుకుని మెడలో మాల అంత బాగా చేయండి దీక్ష. దెన్ యూ సీ ద మ్యాజిక్. అందుకని కన్యస్వాములకి టెస్ట్ జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం అయ్యప్ప స్వామే పక్క నుండి తీసుకెళ్తాడు. నా దగ్గరికి కన్యస్వాముల్ని ఆపలేరు, అది కలియుగ ధర్మం. ఎవ్రీ ఇయర్ కొత్త కన్యస్వామి వస్తాడు, మెట్లు ఎక్కుతాడు, శరణ్ గుత్తి దగ్గర శరణు పెడతాడు, వస్తాడు అని. సో అందుకని అది గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీగా కన్యస్వామిగా వెళ్ళండి. అది సివిలియన్కి వెళ్ళొచ్చేసాం, టూరిస్ట్కి వెళ్ళొచ్చేసాం అట్లా వద్దు. ప్రాపర్ దీక్ష చేసి వెళ్ళండి, చాలా చాలా బాగుంటుంది.